श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गालीन लोटांगण वंदीन चरणा डोल्यानि पाहीन रूपा तुझे। प्रेमी आलिंगन आनंदे पूजिन भावे वो वालिन मणे नाम। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यज्जः सकलं परस्मै नारायणायेति समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे। जय गुरुदेव दत्ता। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः। गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः। గురువే విశ్వం, గురువు కన్యంగా మరొకటి లేదు అంటే గురువు అంత గొప్ప మహనీయుడన్నది సుస్పష్టం. అటువంటి గురువు సకల దేవతా స్వరూపి. బాగా అవగాహన చేసుకుంటూ పోయేవారికి ఈ చరాచర విశ్వమంతా గురువు యొక్క స్వరూపమే, అంతకు భిన్నంగా మరొకటి లేదు. ఈ శ్లోకం వల్ల తెలిసేదేమిటంటే ఈ చరాచర విశ్వమంతా తమ రూపమేనని ఎవరైతే నిరూపణ ఇవ్వగలరో వారే నిజమైన సిసలైన సంపూర్ణమైన గురువు. ఈ విశ్వమంతా తమ రూపమేనని అనుభవపూర్వకంగా నిరూపించిన వారు శ్రీ షిరిడి సాయినాథుడు. అటువంటి సాయి నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇదొక్కటే, అదే గురు పూర్ణిమ. 1908 సంవత్సరంలో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణాజీ నూల్కర్ చావిడిలో ఉన్నాడు. బాబా శ్యామతో ఆ ముసలయ్యను దుని వద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అతడు చెప్పి రాగానే, మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు సాయి. దేవా, మీకైతే చేస్తాం కానీ స్తంభానికి ఎందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ. మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో నూల్కర్ పంచాంగం చూస్తే నాడు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. తాత్య, దాదాకేల్కర్, శ్యామ మొదలైన వారు సాయికి దోవతలిచ్చి పూజించారు. అప్పటి నుండి షిరిడీలో గురు పూర్ణిమ చేసుకోవడం ఆచారమైంది. అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు? భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే. గురువును సేవించు అన్న భావాన్నే సంకేతంగా సాయి చెప్పారు. గురువెన్నడు నన్ను పూజించు అనడు. జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే. వారికి శిష్యులు ఎలా ఉంటారు? తాను గురువునని తలిచేవాడు ఆ పేరుకే తగడన్నాడు రమణ మహర్షి. అలా అనలేదు కనుకనే సాయి సద్గురుడు. ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభము. అది నేలలో దృఢంగా నాటుకొని ఉంటుంది. అదే దాని బలము. ఆ బలంతోనే అది ఆ భవనాన్ని ఆశ్రయించే వారందరినీ రక్షిస్తుంది. అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తిలో నాటుకొని ఉంటారు. అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తమరాశ్రయించిన వారిని రక్షిస్తారు. స్తంభంలాగే గురు రూపాన్ని తగు రీతిన కొలవమని సాయి భావం. అంతేకాదు, సాయి శరణానందులతో తాము మసీదులోని స్తంభం క్రిందనున్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు. చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయము, అవకాశము, ద్వారక అయిన ఈ జగత్తనే ద్వారకామాయికి ఆధారమైన మూలస్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురువు. అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్, ధర్మస్తంభము అంటారు. ద్వారకామాయి అనే శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నుముక అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో ఇముడ్చుకున్న గురువుకది సంకేతం. నిరంతరం గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకొని యోగ విద్య సిద్ధిస్తుంది. సాయికి వారి గురువు వలన సిద్ధించినట్లు. అదే సాయి చెప్పినది. శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి.
ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఓం పంచభూతాత్మస్వరూపాయ నమః. ఓం ప్రాణలింగస్వరూపాయ నమః. ఓం విశ్వలింగాయ నమః. ఓం బహిరంతర్వ్యాపినే నమః. ఓం దేహస్థపృథివ్యాపస్తేజో వాయురాకాశస్వరూపాయ నమః. ఓం చిద్రూపాయ నమః. ఓం చైతన్యలింగాయ నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం దిగంబరాయ నమః. ఓం కేవలాయ నమః. ఓం విశ్వసాక్షిణే నమః. ఓం సర్వజీవస్వరూపాయ నమః. ఓం నామరూపరహితాయ నమః. ఓం సర్వనామరూపిణే నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం విరూపాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిశ్చలాయ నమః. ఓం చంచలాయ నమః. ఓం అషడ్వర్గ వినాశకాయ నమః. ఓం దృశ్యాయ నమః. ఓం దృగ్రూపాయ నమః. ఓం హృదయాయ నమః. ఓం సర్వలోకాత్మకాయ నమః. ఓం సర్వలోకసాక్షిణే నమః. ఓం సర్వదేవతాస్వరూపిణే నమః. ఓం ఆకాశగమనాయ నమః. ఓం గమనాగమనరహితాయ నమః. ఓం సర్వత్ర స్థితాయ నమః. ఓం సన్మాత్రాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం నాదనాథాయ నమః. ఓం యోగాయ నమః. ఓం యోగీశ్వరాయ నమః. ఓం యోగయోగ్యాయ నమః. ఓం యోగగమ్యాయ నమః. ఓం సర్వయోగిస్వరూపిణే నమః. ఓం సిద్ధిదాయ నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధయోగినే నమః. ఓం సిద్ధరాజాయ నమః. ఓం సకలసిద్ధస్వరూపాయ నమః. ఓం సిద్ధసంకల్పాయ నమః. ఓం సర్వసిద్ధిసేవితాయ నమః. ఓం సర్వసిద్ధసేవితాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విచిత్రవేషాయ నమః. ఓం చిత్తచాంచల్య వినాశకాయ నమః. ఓం చిత్తసాక్షిణే నమః. ఓం వేదవర్జితాయ నమః. ఓం కృపాకటాక్షస్వరూపాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం కరుణామూర్తయే నమః. ఓం సమదర్శినే నమః. ఓం ఆత్మదర్శినే నమః. ఓం పరమాత్మస్వరూపాయ నమః. ఓం వర్షరూపకయజ్ఞకృతే నమః. ఓం సకాలవర్షదాత్రే నమః. ఓం సద్ధర్మ సంరక్షకాయ నమః. ఓం సదాచార విగ్రహాయ నమః. ఓం ఆచారవర్జితాయ నమః. ఓం రోగనివారిణే నమః. ఓం సర్వశాస్త్రస్వరూపిణే నమః. ఓం సర్వాచార సంసేవితాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం వేదకర్త్రే నమః. ఓం వేద సంరక్షకాయ నమః. ఓం యజ్ఞాయ నమః. ఓం యజ్ఞపురుషాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం యజమానినే నమః. ఓం జ్ఞానయజ్ఞాయ నమః. ఓం ధ్యానయజ్ఞాయ నమః. ఓం బోధయజ్ఞాయ నమః. ఓం భక్తియజ్ఞాయ నమః. ఓం సృష్టియజ్ఞాయ నమః. ఓం చిదగ్నికుండాయ నమః. ఓం విభూతయే నమః. ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయ నమః. ఓం సంకల్పిత సర్వలోకాయ నమః. ఓం ఆహారాయ నమః. ఓం నిరాహారాయ నమః. ఓం తీర్థపాదాయ నమః. ఓం తీర్థపాలకాయ నమః.
ॐ तीर्थकृते नमः। ॐ त्रिकालग्नाय नमः। ॐ कालरहिताय नमः। ॐ दृग्दृश्य भेदवर्जिताय नमः। ॐ प्रणवाय नमः। ॐ शब्दरूपिणे परब्रह्मणे नमः। ॐ देवदेवाय नमः। ॐ देवालयाय नमः। ॐ सर्वधर्मसंसेविताय नमः। ॐ सर्वधर्मसंस्थापकाय नमः। ॐ धर्मस्वरूपाय नमः। ॐ अवधूताय नमः। ॐ लीलामानुषविग्रहाय नमः। ॐ लीलाविलासाय नमः। ॐ स्मृतिमात्रप्रसन्नाय नमः। ॐ शिरिडीनिवासाय नमः। ॐ द्वारकामायि निलयाय नमः। ॐ भक्तभारभृताय नमः। ॐ समर्थसद्गुरु साईनाथाय नमः। वनस्पतिस्तैदिव्यै नानागन्धैः सुसंयुतम् आग्नेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि। ज्ञानज्योतिस्वरूपस्त्वम् आत्मज्ञानप्रदायका कृतवर्त्या कृतं दीपं दास्यामि स्वीकुरु प्रभो। सद्गुरुपरब्रह्मणे नमः। साक्षात् प्रत्यक्षदीपं समर्पयामि। नैवेद्यम् पक्वानं पञ्चभक्ष्याणि गोघृतं सूपसंयुतं लेह्यं पेयं तदा चोप्यं स्वीकुरु प्राणवल्लभा। श्रीसद्गुरु परब्रह्मणे नमः। नैवेद्यं समर्पयामि। ॐ प्राणाय स्वाहा। ॐ अपानाय स्वाहा। ॐ व्यानाय स्वाहा। ॐ उदानाय स्वाहा। ॐ समानाय स्वाहा। उत्तरापोषणं समर्पयामि। हस्तौ प्रक्षालयामि। पादौ प्रक्षालयामि। शुद्धाचमनीयं समर्पयामि। फूगीफलैः नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां। सद्गुरुपरब्रह्मणे नमः। ताम्बूलं समर्पयामि। नीराजनम् शिरिडी माझे पंढरपुरा साई बाबा रामवरा। बाबा रामवरा साई बाबा रामवरा। शुद्ध भक्ति चंद्रभागा भावपुंडलिका जागा। पुंडलिका जागा भावपुंडलिका जागा। याहू याहू अवघे जना करू बाभासी वंदना। साई सी वंदना करू बाबासी वंदना। गणो माणे बाबा साई दाव पावा माझे आई। पावा माझे आई दाव पावा माझे आई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।